తినాలనుకుంది అని చెప్పి. అయితే పచ్చిగడ్డి తినాలనుకున్న ఆవు ముందుకు ఎద్దు నడుస్తుంది, ఇది నడుస్తుంది. ఆ టైంలో ఆ బండి ఎటు వెళ్తామా అని అడిగారు నన్ను. అయ్యా అది వెళ్ళదు, లేదా పడిపోతుంది, లేదా ఆగిపోతుంది అని చెప్పారు. అయ్యగారిని నేను ఎప్పుడు చూడలేదు, అదే మొదటిసారి. అయ్యగారు నాతో చెప్పిన మాట, అమ్మా కుటుంబం అనగారండి ఎద్దులున్న ఒక బండి లాంటిది. నేను వివాహం చేయడం కొరకు ఆ కుటుంబానికి మాట్లాడాలని తీసుకుని వచ్చారు. అయితే అతను దేవుడు కావాలని దేవుని యొక్క సన్నిధిలో లోకాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది మరి దేవుడి కొరకు నిలబడ్డాడు. నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలియదు, మీ ఇద్దరికి వివాహం చేస్తే మీ బండి సాఫీగా సాగుతలేదు అని చెప్పారు. అప్పుడు నేను ఆలోచిస్తూ ఉన్నాను. అయితే అయ్యగారు ఇంకొక మాట చెప్పారు, ఏంటంటే అమ్మా ఒకరు లోకంలో ఒకరు దేవుల్లో ఉంటే ఇద్దరికి పసుకదు, ఇద్దరు లోకంలో ఉంటే ఇద్దరు సంతోషంగా లోకంలో ఉంటారు. లేదు అంటే ఇద్దరు దేవుల్లో ఉంటే సంతోషంగా దేవుల్లో ఉంటారు. అదే ఒకరు లోకంలో ఒకరు దేవుల్లో ఉన్నట్లయితే వారికి నిత్యం ఏదో ఒక పోరాటం వస్తుందమ్మా, నువ్వు ఎలాగున్నావో తెలియదు, అబ్బాయి లోకాన్ని విడిచిపెట్టాడు అని చెప్పారండి. ఆ మాటకి నాలో నేను నా మనసులో అనుకుంటున్నా, ఏంటి అయ్యగారు ఇలా చెప్తూ ఉన్నారు. నేను చిన్నప్పుడే చులకరింపు బాప్తీసం తీసుకున్నాను, నెలల పిల్లప్పుడే. యవన కాలంకి వచ్చిన తర్వాత నిర్ధారణ తీసుకున్నాను. తర్వాత బంగారాధనలో పాల్పొందులు పొందుకుంటున్నాను. నేను మంచిగానే ఉన్నాను కదా, అయ్యగారు ఇలా మాట్లాడుతున్నారు అని నేను మనసులో కూర్చొని అనుకుంటా ఉన్నా. అప్పుడు అయ్యగారు నాతో చెప్పిన మాట ఏంటంటే, అమ్మా మా యొక్క సహవాసము, మారు మనసు అనుభవము, మారు మనసు పొంది లోకాన్ని విడిచి దేవుని హత్తుకున్నప్పుడు మనము చిగురిస్తాము అని చెప్పారండి. అప్పుడు నా మనసులో ఒకే ఒక ప్రశ్న ఏంటంటే, నేను అప్పటికి సినిమాలు చూడటం మానలేదు. ఎక్కడికైనా వెళితే అమ్మకు అబద్ధం చెప్పేదాన్ని, ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి సినిమాలకి వెళ్ళి వచ్చి అమ్మకు అబద్ధం చెప్పేదాన్ని. సీరియల్ చూసేదాన్ని. సీరియల్ అంటే బాగా పిచ్చి అనమాట. ఆ టీవీ ముందే ఉండేది నా ముఖం. ఆ సీరియల్ అలా చూస్తూ 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 గంటల తరబడి సినిమాలు సీరియళ్ళు టీవీలో చూస్తూ ఉండేదాన్ని. అది తప్పని నాకు తెలుసు. సండే స్కూల్ నుండి కూడా నేను మానుకోవాలని మనసు ఉంది, కానీ మానుకోలేకపోయాను. ఐజాక్ అయ్యగారు అడుగుతూ ఉన్నప్పుడు అదే నన్ను వేధిస్తూ ఉంది. నేను ఇంకా సినిమాలు చూస్తున్నా, అమ్మకు అబద్ధం చెప్తున్నా, చెప్పకుండా బయటికి వెళ్ళి మరి వచ్చి నిజం మాట్లాడట్లేదు. ఇవే నా 3 తప్పులు కనపడతా ఉన్నాయి. అప్పుడు నేను ఎందుకు చెప్పానో ఎలా చెప్పానో నాకు తెలియదు, కానీ నేను అనుకున్నా చిన్నప్పుడే చిన్నప్పుడు బాప్తీసం తీసుకున్నా, నిర్ధారణ తీసుకున్నా, బలారాధనలో పొందుకుంటున్నా, ఈ మారు మనసు కూడా పొందితే నేను ఇంకొక మెట్టు ఎక్కుతాను కదా అనుకున్నాను. అప్పుడు ఐక్యతో నేను చెప్పిన మాట ఏంటంటే, నేను మారు మనసు పొందుతానండి అని చెప్పాను. అయ్యగారు మంచిదమ్మా అని చెప్పి నాకు ప్రార్థన చేసి పంపించేశారు. తర్వాత నెల రోజులకి నేను స్పీడ్ వెళ్ళాను, 4 బట్టలు సర్దుకొని వెళ్ళాను. వెళ్ళి నేను మోకరించి ప్రార్థన చేయటం మొదలు పెట్టానండి. పాస్టర్ గారు నడిపిస్తూ ఉన్నారు. అమ్మ నువ్వేం పాపాలని ఒప్పుకోవాలి, నువ్వేం ప్రార్థన చేయొద్దు, అమ్మ గురించి నాన్న గురించి అబ్బరి గురించి చేయొద్దమ్మా. ప్రభా నా తప్పేంటో చూపించండి, నా బలహీనత నాకు అర్థం చేయండి, నన్ను క్షమించండి అని అడగమ్మా అని చెప్పారండి. ఆశ్చర్యం, నేను ఎన్నడూ నా పాపము నాకు అలా దేవుడు చూపిస్తాడని నేను కలలో కూడా ఊహించలేదు. ఎప్పుడైతే నేను మోకరించి ప్రార్థన చేయడం మొదలు పెట్టానో, నా పాపాలు ఒప్పుకోవడానికి ఇష్టపడ్డానో, దేవుడు 6 నెలల పిల్ల దగ్గర నుండి నా పాపాలు చూపిస్తూ ఉన్నాడు. 6 నెలలకు ఏం పాపం చేస్తామండి? చూడండి, సహజంగా ఎవరు ఏ పాపము చేయమనుకుంటాం. అయితే నేను పొందుకుంటా వెళ్ళి మట్టి తింటా ఉన్నా. మట్టి తినడం పాపమా? అందరూ అనుకుంటారు తెలియక వెళ్ళు తిన్నారు అని. అయితే మట్టి తినడం పాపం అని
చొప్పున పుట్టిన నేను నాలో ఉన్న దేవుని ఆత్మను మట్టి తిని అపవిత్రపరిచానని మొట్టమొదటిగా నాకు అర్థమైంది. ఈ బలహీనత సహజంగా ఎవరికి అర్థం కాకపోవచ్చు, కానీ దేవుడు నన్ను పరిశుద్ధతలోనికి తీసుకురావడానికి, ఒక మంచి బిడ్డగా రూపం చేయడానికి ఈ సహవాసం ద్వారా నన్ను ఆయన చెప్పటం మొదలు పెట్టారు. ఎప్పుడైతే నేను నిజమే ప్రభువా, నేను మట్టి తిన్నాను యేసయ్యా, నేను అపవిత్రపరిచాను, నీ ఆత్మను నన్ను క్షమించండి అని చెప్పి ఆడవటం మొదలు పెట్టాను. అయితే 6 నెలల పిల్లప్పుడు ఒప్పుకున్నాను. అయితే నేను తెలిసి కూడా ఒకసారి మట్టి తినడం నాకు తెలుసు, ఒకసారి సుద్ద ముక్కలు తినడం నాకు తెలుసు, ఆ చాక్ పీసులు, మరపాలు, ఇలాంటివన్నీ నేను తెలిసి కూడా తిన్నాను. తెలుసు అది తినే చాక్లెట్ అండి, సుద్ద ముక్కలు కానీ మరపాలు కానీ చాక్ పీసులు కానీ తినే వస్తువులు కాదు, కానీ తెలిసి కూడా తిన్నాను అని బాగా ఏడ్చాను. అలా నేను నా పాపాన్ని ఒప్పుకోవడం మొదలు పెట్టినప్పుడు స్కూల్లో దొంగతనం చేసింది, పెన్నులు పెన్సిల్ దొంగతనం చేసింది, ఆ స్కూల్లో పువ్వులు కోసుకొచ్చేసింది. నేను పొలం పనికి వెళ్ళినప్పుడు పొలం పనిలో మా అమ్మ కోళ్ళకి అవి తెమ్మనేది, వద్దు జొన్న కంకులు